వెల్కమ్ టు CRB9 న్యూస్. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న 83, 82లో 2 చెరువుని పూర్తిగా గ్రావెల్ మట్టితో కప్పడం జరిగింది. ఈ గ్రావెల్ మట్టితో కప్పడం వల్ల ఈరోజు లోతట్టు ప్రాంతాలైన బానే కోనేరు, ద్వారకా నగరు, అదేవిధంగా చోడవరంలో ఉన్న రెల్లి వీధి, ITI కాలనీ, దుర్గా కాలనీ ఇవన్నీ మునిగిపోయే పరిస్థితి ఏర్పడి ఈరోజు అందరూ నీటిలో ఉన్నారు. వెంటనే మరి అధికారులు స్పందించకుండా మరి ఏదైతే బుడిమేరులో ఏదైతే గట్లు ఆక్రమించి ఈరోజు బుడిమేరు గట్లు కొట్టేయడంతో మరి విజయవాడ అంతా పూర్తిగా మునిగిపోయింది. మరి అదే పద్ధతిలో మరి చోడవరంలో కూడా ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ పాత చెరువు కప్పేయడం వల్ల కూడా ఇదంతా మునిగిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. రానున్న కాలంలో మరి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఇది మరో విజయవాడ చేయకుండా ఈ చోడవరంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఈ మట్టిని బయటకు తీయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇలా రైతు సంఘంగా, బీజేపీ పార్టీగా, కమ్యూనిస్ట్ పార్టీ కూడా డిమాండ్ చేస్తాం. లేకపోతే ఇది మళ్ళా చోడవరం విజయవాడ లాగా తయారయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వెంటనే ఏదైతే ఈ ఎర్రమట్టి వేసి ఆక్రమించిన స్థలాన్ని వెంటనే చేసి చెరువు రూపంలో చేయాలని చెప్పేసి ఇప్పటికే దిగువనున్న పల్లెలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి రాకుండా వెంటనే దీని మీద కలెక్టర్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ఈ చెరువులో ఉన్న మట్టిని బయట తీయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.